ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే పానం గజ్జుమంటుంది. ఏది ఆర్డర్ చేస్తే ఏం డెలివరీ అయితుందో అనే భయమే దీనికి కారణం. గట్లెట్లొస్తాయి ప్యాకింగ్ చేసేటోళ్ళకి తెలవదా అని మాత్రం అనకుర్రి. ఎందుకంటే అవిటికి కరెక్ట్ ప్రూఫ్‌లున్నాయని బాజాప్తా చెప్తుర్రు జనాలు. ఓసారి ఇదేందో చూడుర్రి. ఫుడ్ పార్సిల కథేందో మీకు సమజైతది. ముంబైలో ఉజ్వల్ అనే ఓ పిల్లగాడు ఆన్‌లైన్‌లో స్విగ్గీ నుంచి ఓ కేఫ్‌కెళ్ళి చికెన్ ఐటెమ్ ఆర్డర్ పెట్టిండట. పాపం ఎంత ఆకలైందో ఏమో బాదరగా ఓపెన్ చేసి తిందామని సురువు చేసిండట. అట్లనే సగం దాకా తినేసిండు కూడా. అయితే ఇంకా కొంత పెట్టుకుందాం అనుకొని పార్సిల్ చేయి పెట్టే వరకల్లా చేతికేదో గరుకు తాకుతుందట. అరే చికెన్ ఆర్డర్ చేస్తే వీడేందో పంపినట్టుండు ఇదేం కథరో అని అందులోకి తొంగి చూస్తే టాబ్లెట్ల పత్తి కనబడ్డదట. ఆ టాబ్లెట్లను చూసి ఒక్కసారి శంగునెగిరి ఇల్లంతా ఒకటి చేసిండట. ఇగో ఇట్లుంది ఫుడ్ ఆర్డర్ చేస్తే పరిస్థితి అని మనోనికి ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. జర పైల మీరు కూడా ఆయన మెసేజ్ ఇచ్చిండు మొత్తానికి. దెబ్బకు రియాక్ట్ అయిన స్విగ్గీ మేనేజ్మెంట్ అయ్యో సారీ సార్ అట్లా ఎట్లయిందో తెలుసుకుంటాము, పార్సిల్ చేసిన పిల్లగా నడుచుకుంటామని చెప్పి చేతులు దులుపుకున్నారు. సరే మంచిదే, కానీ ఒకవేళ టాబ్లెట్ లోపలికి పోతే ఎవరిది బాధ్యత, ఎవరి పానానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు అని కామెంట్లు చేస్తుంది నెటిజన్లుగా. అప్పుడప్పుడు చూస్తుంటాం కదా ఫుడ్ పార్సిల్ జిల్లా పురుగు వచ్చింది, బల్లి పడ్డది, అది ఇది అని. ఇక స్టేజ్ దాటిపోయిందో ఏమో ఏకంగా టాబ్లెట్లే వస్తున్నాయి. పైలం రా అయ్యా టాబ్లెట్లు సూదులు పెట్టి పార్సిల్ చేసి ఎవరు పానాలు తింటారు రా బాబు.